ఇప్పుడే నాకు కావాల్సింది తీసుకొని సూట్ కేసు ఇక్కడ పెట్టేస్తాను. అమ్మా, అదేంటంటే ఆగు. సూట్ కేసు ఎందుకు ఓపెన్ చేయబోతున్నావు? జాగ్రత్తగా పెట్టమనే కదా చెప్పాను. ఇక్కడే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టడానికి వచ్చాను. కానీ చిన్న డౌట్ వచ్చి బ్రీఫ్ కేస్ ఓపెన్ అవుతుందో లేదో చూశాను. అంతలో నువ్వు వచ్చావమ్మా. నాకు తెలుసమ్మా నువ్వు ఇలా అంటావని. అయినా ఒక్కసారి దొంగ అని ముద్ర పడ్డాక ఎలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి కదమ్మా. అంతా నా కర్మ. ఏదో మా అమ్మ కలలకి ఆశయాలకి అడ్డంకులు రాకూడదని సూట్ కేస్ చెక్ చేశాను, అంతే. కానీ ఏం చేస్తాను, ఎప్పుడో నమ్మకం పోగొట్టుకున్నందుకు ఇప్పటికీ నా మీద మీకు డౌట్స్ ఉన్నాయి. ఈ ఇంటి బిడ్డనే అయినా దొంగలా చూస్తున్నారు కదా. సరే అమ్మా, సరే. ఇంకెప్పుడు ఈ బ్రీఫ్ కేసుని కానీ నీ లాకర్ని కానీ నేను ముట్టుకోను. తీసుకో. ఆగు. నేనెప్పుడు నిన్ను దొంగ అన్నాను? నువ్వే ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నావు. అయినా నువ్వేమైనా పరాయిదానివా? నువ్వు నా కూతురువే. నేనెందుకు నిన్ను తప్పుగా అనుకుంటాను? సర్లే, అది నువ్వే కబోర్డ్లో పెట్టు. థ్యాంక్స్ అమ్మా, నా మీద ఇంత ప్రేమ నమ్మకం పెంచుకున్నందుకు. సర్లే, తీసుకెళ్ళి పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? తాళం చెవివ్వు. నిన్నే నేను అడిగేది, తాళం చెవివ్వు. ఎంత నటించిన అమ్మకి నా మీద నమ్మకం రాలేదు. ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. ఏం చేయాలి? ఆ నగలు కొట్టేయడం ఈజీ కాదు, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ రాక్షసుడు దేవా ఈ దొంగతనం ఎంత ఈజీగా చేస్తాడో. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాక్షసుడు కన్ను పడకూడదు. లాస్ట్ టైం అంటే ఫేక్ జ్యువెలరీ కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే అన్ని ఒరిజినల్ నగలు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడాలి. అసలు ఈ విషయం తెలుసో లేదో ముందది తెలుసుకోవాలి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమ్మా, అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు? శ్రీహరి పేరు మీద చేయండి. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, పైడిపాల గోత్రం. శ్రీహరి నామ్యాం పైడిపాల గోత్రం. ఒక్క నిమిషం. ఉట్టి శ్రీహరి పేరు మీద మాత్రమే చేయకండి. శ్రీహరితో పాటు లక్ష్మీ పేరును కూడా అర్చన చేయండి. మాఘ నక్షత్రం, సింహరాశి, పైడిపాల గోత్రం. లక్ష్మీ నామ్యాం సింహరాశి పైడిపాల గోత్రోస్య పూజాం కరిష్యే. ఓం రుద్రాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం మహాదేవాయ నమః. ఓం. అమ్మా, ఏదైనా మొక్కుందా? లేదు స్వామి, మా ఆయన సంతోషంగా ఉండాలి, ఇంట్లో అమ్మ చెల్లెళ్ళు క్షేమంగా ఉండాలని పూజ చేయండి. సరేనమ్మా,
ఓం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర ఏతాని శివనామాని ఎప్పటే త్రుతం సకృత్ నాస్తి మృత్యు భయం తస్య పాపరోగాది కించనాత్. ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. దండం పెట్టుకో అమ్ము. పద అమ్ము, ఇలారా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను. నేను కూడా వస్తాను అత్తయ్య. సరే పద. కష్టం కలగకూడదని నేనెప్పుడూ అడగను స్వామి, కానీ ఎంత కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ప్రసాదించు. ఇప్పుడొచ్చిన సమస్య వల్ల నేను మా ఆయన దగ్గరయ్యాము. ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలిసొచ్చింది. మా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మా మధ్య ఎలాంటి గొడవలు రాకుండా, అశ్విన్ వల్ల మా ఆయనకి ప్రమాదం కలగకుండా నువ్వే చూడు స్వామి.